श्री हरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णी महिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। श्री पूर्णबोधगुरुतीर्थपयोब्धिपारा कामारिमाक्ष विषमाक्ष शिरस्पृशन्ति पूर्वोत्तरामिततरङ्गचरत्सु हंसा देवालिसेवितपराङ्घ्रिपयोजलग्ना जीवेश भेद गुणपूर्ति जगत्सु सत्त्वनीचोच्च भावमुखनक्रगणैः समेता दुर्वाद्यजापति किलैर्गुरुराघवेन्द्र वाग्देवता सरिदमुं विमलीकरोतु। మన రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్ర పాఠమునందు వెనుకటి పాఠములో ప్రతివాది జయస్వాంత భేద చిహ్నాదరో గురు సర్వ విద్యా ప్రవీణోన్యో రాఘవేంద్రాన్న విద్యతే అనేటటువంటి శ్లోకం చెప్పుకున్నాం. ఈరోజు 13వ శ్లోకం. అపరోక్షీకృత శ్రీశః సముపేక్షిత భావజః అపేక్షిత ప్రదాతాన్యో రాఘవేంద్రాన్న విద్యతే. పదచ్ఛేదము. అపరోక్షీకృత శ్రీశః సముపేక్షిత భావజః అపేక్షిత ప్రదాత అన్యః రాఘవేంద్రాత్ న విద్యతే. ఇక అన్వయము ప్రతిపదార్థము. అపరోక్షీకృత శ్రీశః, అపరోక్షీకృత ప్లస్ శ్రీశః, అపరోక్షీకృత శ్రీశః. అపరోక్షీకృత ప్రత్యక్షమయ్యేటట్లుగా చేయబడినటువంటి శ్రీశః లక్ష్మీపతి అయినటువంటి హరిని కలిగినటువంటి వారు. అంటే అపరోక్ష దర్శనము, భగవంతుని యొక్క అపరోక్ష దర్శనము కలిగినటువంటి వారు. సముపేక్షిత భావజః, సముపేక్షిత ప్లస్ భావజః, సముపేక్షిత భావజః. సముపేక్షిత బాగుగా ఉదాసీనము అంటే తాత్సారము చేసినటువంటి భావజ అంటే నారాయణునికి కొడుకైనటువంటి, నారాయణుని నుండి పుట్టినటువంటి మన్మథుడు ఉన్నటువంటి వారు. అపేక్షిత ప్రదాత, అపేక్షిత ప్రదాత, అపేక్షిత అంటే భక్తులు కోరుకున్నటువంటి ఫలములను ప్రదాత బాగుగా ఇచ్చేటటువంటి వారు. రాఘవేంద్రాత్ శ్రీ గురు సార్వభౌములైనటువంటి రాఘవేంద్ర స్వాముల వారి కంటే, వారితో సమానంగా అన్యః వేరే వాళ్ళు ఎవరు, ఇంకొకరు న విద్యతే లేరు, ఇచ్చేటటువంటి వారు లేరు. ఇక తాత్పర్యం. అపరోక్షీకృత శ్రీశః అంటే భగవంతుని అపరోక్షమును పొందినటువంటి వారు, భగవంతుని సాక్షాత్కరించుకున్నటువంటి వారు. లక్ష్మీ శ్రీశః లక్ష్మీపతి అయినటువంటి నారాయణుణ్ణి
సాక్షాత్కరించుకున్నటువంటి వారు రాఘవేంద్ర స్వాముల వారు. సముపేక్షిత భావజ, శ్రీమన్నారాయణుని కుమారుడైనటువంటి వాడు, అందరి మనస్సులను మథనము చేసేటటువంటి వాడు, మనోవికారములను కలిగించేటటువంటి వాడైనటువంటి మన్మథుణ్ణి వీళ్ళు రాఘవేంద్ర గురు సార్వభౌములు అతనిని ఉదాసీనము చేసినటువంటి వారు, అతనిని లెక్కించకుండా తాత్సారము చేసినటువంటి వారు. అంటే మన్మథుణ్ణి తాత్సారము చేయాలి అని అంటే చాలా మనోనిగ్రహము ఉండాలి. ఇక అపేక్షిత ప్రదాతాన్యో రాఘవేంద్రాన్న విద్యతే, భక్తులు కోరేటటువంటి అపేక్షించేటటువంటి ఫలములను ఇచ్చేటటువంటి వారిలో రాఘవేంద్ర గురుసార్వభౌములకు సమానమైనటువంటి వారు ఇంకొకరు లేరు అని అర్థం. ఇది తాత్పర్యము, ఈ శ్లోకము యొక్క భావము. ఇక విశేష అర్థాన్ని చూస్తే, అపరోక్షీకృత శ్రీశ అంటే భగవంతుని సాక్షాత్కారము పొందినటువంటి వారు అని అర్థం. రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు అపరోక్ష జ్ఞానులు అని మనం చెబుతూ ఉంటాం. అపరోక్ష జ్ఞానులు అని అంటే తమ భగవంతుణ్ణి సాక్షాత్తుగా చూడటం అనేటటువంటిది. పరోక్షము అంటే కనుమరుగున ఉండేటటువంటిది, అపరోక్షము అంటే కళ్ళ ఎదురుగా కనబడేటటువంటిది. రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు ప్రహ్లాదుల అవతారంలో నారదుల వారి నుండి ఉపదేశము పొంది తల్లి గర్భములో, తల్లి అయినటువంటి ఖయాదు గర్భములో ఉన్నప్పుడే నారాయణుని మంత్రాన్ని, భగవంతుని మంత్రాన్ని నారదుల వారి నుండి పొంది భగవంతుణ్ణి సాక్షాత్కరించుకున్నటువంటి వారు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు ప్రహ్లాదుల అవతారంలో. అంటే ఆగర్భ వైష్ణవులు ప్రహ్లాదుల వారు. ఇంకా భగవంతుణ్ణి సాక్షాత్కరించుకున్నటువంటి వారు అని అర్థం. అపరోక్షీకృత శ్రీశ, లక్ష్మీపతి అయినటువంటి భగవంతుణ్ణి సాక్షాత్కరింపజేసుకున్నటువంటి వారు. మనం ఇప్పుడే చెప్పుకున్నట్లుగా తల్లి గర్భములోనే భగవంతుణ్ణి సాక్షాత్కరించుకున్నటువంటి వారు నారదుల మంత్రోపదేశము చేత. అంతేకాకుండా 5 సంవత్సరాల బాలప్రాయంలోనే హరిభక్తిని వదలకుండా తండ్రి ఎంత హింసించినా శిక్షించినా హరిభక్తిని వదలమని, హరిని వదలమని, తననే దైవంగా పూజించమని కన్న తండ్రి ఎంత హింసించినా శిక్షించినా 5 సంవత్సరాల బాలప్రాయంలో కూడా భగవంతుని భక్తిని వదలకుండా భగవంతుని యందు భక్తిని చేసి, తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు సభా మధ్యంలో ఉన్నటువంటి స్తంభములో నీ స్వామి ఉన్నాడా, ఉంటే చూపించమని అడిగినప్పుడు నా స్వామి అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పి, ఈ స్తంభములో ఉన్నాడు అని ఘంటాపదంగా అత్యంత నమ్మకంగా భగవంతుని మీద భక్తితో తన స్వామి ఇక్కడ ఉన్నాడు అని చెబితే అతడు తన కొరకు సాక్షాత్కరిస్తాడు అనేటటువంటి అత్యంత విశ్వాసముతో ఈ స్తంభములో ఉన్నాడు అని ప్రహ్లాదుల వారు 5 సంవత్సరాల బాలుడు దైత్య కుమారుడిగా పుట్టినటువంటి వారు చెబితే, అప్పుడు భగవంతుడు సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం అని తన నిజభృత్యుడైనటువంటి, తన నిజభక్తుడైనటువంటి ప్రహ్లాదుల వారిని మాటను నిజం చేస్తూ, నేను సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాను అని
లోకానికి ప్రకటింపజేస్తూ నరుడు కాకుండా మృగము కాకుండా నర మృగాకారి అయి సభామధ్యమున ఉన్నటువంటి స్తంభము నుండి నరసింహునిగా ప్రత్యక్షమైనాడు ప్రహ్లాదుల వారికి. అంటే అపరోక్షీకృత శ్రీశ భగవంతుని సాక్షాత్కారము పొందినటువంటి వారు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు. వారి మొదటి అవతారమైనటువంటి ప్రహ్లాదుల అవతారంలోనే అపరోక్షీకృత శ్రీషులు. ఆ ప్రహ్లాదుల వారే రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు కాబట్టి రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు కూడా భగవంతుని సాక్షాత్కారాన్ని పొందినటువంటి వారు. అపరోక్షీకృత శ్రీశ అనేటటువంటి మాటకు ఇంత అర్థం ఉంటూ ఉన్నది. భగవంతుని సాక్షాత్కారాన్ని పొందాలి అనంటే అది అందరికీ సాధ్యమయ్యేటటువంటి పని కాదు. భగవంతుని పరమ భక్తులకు మాత్రమే భగవంతుడు తన దర్శనాన్ని ఇస్తాడు. తనను తాను సాక్షాత్కరింప చేసుకుంటాడు తన భక్తుల ఎదుట. అటువంటి పరమ భగవద్భక్తులు రాఘవేంద్ర గురు సార్వభౌములు. ఎటువంటి వారు అంటే అపరోక్షీకృత శ్రీషులు. ఇక సముపేక్షిత భావజ, భగవంతుని కుమారుడిగా పుట్టినటువంటి వాడు మన్మథుడు. మన్మథుడు అందరి మనస్సులను మథనం చేస్తాడు కాబట్టి వానికి మన్మథుడు అని పేరు. అంటే అందరి మనస్సులను వికారింపజేస్తాడు. వికారము అయ్యేటట్లుగా వారి యొక్క మనస్సులను కలచివేస్తాడు. అదేవిధంగా రుద్రుల వారి తపస్సును భంగం చేయటానికి రుద్రుల వారి మనోనియామక అధిపతి అయినటువంటి రుద్రుల వారి మనస్సును మథనం చేయటానికి, వారి మనస్సును వికలం చేయటానికి మన్మథుడు ప్రయత్నించినప్పుడు రుద్రుడు తన పాల నేత్రాగ్ని నుండి అతనిని అగ్నిచేత భస్మము చేస్తే అతడు అనంగుడయ్యాడు. అంగము లేనటువంటి వాడయ్యాడు, శరీరము లేనటువంటి వాడయ్యాడు. అందుకే మన్మథుడు అనంగుడయ్యాడు. అందుకే మన్మథునికి రూపం ఉండదు, భావన, ఒక ఆలోచన. వాడు అందరి మనస్సులను వికారము చేస్తూ ఉంటాడు. అటువంటి అందరి మనస్సులను వికారము చేసేటటువంటి, మథనము చేసేటటువంటి మన్మథుడు, ఆ మన్మథుణ్ణి రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు లెక్కనే చేయలేదు. అతని రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి మనస్సును వికారము చేయాలి అని ఎంత ప్రయత్నించినా మన్మథునికి సాధ్యం కాలేదు. అంటే మన్మథుణ్ణి బాగా సముపేక్షిత భావజ, తిరస్కరించినటువంటి వారు, అంటే మన్మథుణ్ణి గెలిచినటువంటి వారు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు. మన్మథుణ్ణి, కామాన్ని జయించటము అనేటటువంటిది చాలా కష్టసాధ్యమైనటువంటిది. త్రికరణములతో కామమును జయించాలి. కాయ వాచ మనస. శరీరంగా దైహికంగా చేసినా వ్యభిచారమే, వాక్కుతో చేసినా వ్యభిచారమే, మానసికంగా చేసిన మానసిక వ్యభిచారమే. మన్మథుడు ఈ రీతిగా మన వాక్కును, దేహాన్ని మనస్సులోకి వెళ్ళి మనస్సులను వికారము చేసి మన చేత ఇటువంటి వ్యభిచారమును చేయించేటటువంటి అటువంటి శక్తి కలిగినటువంటి వాడు మన్మథుడు. అటువంటి మన్మథుడు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి మనస్సును మథించలేక, వారి మనస్సును వికారము చేయలేకపోయినాడు. అటువంటి మన్మథుణ్ణి తిరస్కరించి దగ్గరికి రానీకుండా చేసి ఉపేక్ష చేసినటువంటి వారు గురు సార్వభౌములు. అంటే మన్మథుణ్ణి జయించినటువంటి వాళ్ళు అని అర్థం. ఇంకా మన్మథుణ్ణి జయించటానికి రాఘవేంద్ర గురు సార్వభౌములు ఏం పెద్దగా ప్రయత్నం చేయలేదట. మనము మన్మథుణ్ణి జయించాలి అంటే మనము బాగా ప్రయత్నం చేసి ఆ వాతావరణము నుండి దూరంగా ఉండి
ప్రత్యేకమైనటువంటి దానికి విరుద్ధమైనటువంటి వాతావరణములో ఉన్నా కూడా వాడు మన మనస్సులను మథనం చేస్తాడు. అతి ప్రయత్నము మీద మనము మన్మథుణ్ణి జయించాలి. అయితే రాఘవేంద్ర తీర్థులు మన్మథుణ్ణి జయించడానికి పెద్దగా వాళ్ళు సమయమే వ్యర్థం చెయ్యలేదు. వాడు ఎంత ప్రయత్నించినా, మన్మథుడు ఎంత ప్రయత్నించినా మన్మథునికి రాఘవేంద్ర తీర్థులు వశము కాలేదు. రాఘవేంద్ర తీర్థుల చేత పరాజితుడై మన్మథుడు తనకు తానుగా ఇక నేను రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి మనస్సును వికారము గొలపలేను, వికారము చెయ్యలేను అని పరాజితుడై మన్మథుడే వెనుతిరిగి వెళ్ళిపోయాడట. అంటే మన్మథుణ్ణి జయించినటువంటి వారు. ఇది చాలా పెద్ద సాధన. రాఘవేంద్ర గురు సార్వభౌముల వారికి సాధ్యమయ్యేటటువంటిది, అటువంటి మహానుభావులకు సాధ్యమయ్యేటటువంటిదే కానీ అల్పులమైనటువంటి మనకు అది సాధ్యము కానటువంటిది. సముపేక్షిత భావజ అపేక్షిత ప్రదాతాన్యో రాఘవేంద్రాన్న విద్యతే. భక్తులకు అపేక్షించినటువంటి వాటిని ఇవ్వటంలో రాఘవేంద్ర తీర్థులకు సమానమైనటువంటి వారు లేరు అనేటటువంటిది. ఇది ఈ శ్లోకంలో 2వ పంక్తి యందున్నటువంటిది. ఈ పంక్తిని మనము రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.